తండ్రి నుంచి జగన్ రాజకీయ వారసత్వాన్నయితే తీసుకున్నాడు. కానీ మానసిక వారసత్వం తీసుకోలేకపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డిది అందరిని దగ్గరికి తీసుకునే తత్వం. జగన్‌ది దూరం చేసుకునే మనస్తత్వం. వైఎస్ చుట్టూ కూడా కోటరీ ఉండేది కానీ అది ఆయన్ని జనానికి దూరం చేయలేదు. జగన్‌ని కోటరీనే నాశనం చేసింది, చేస్తూ ఉంది ఇప్పుడు. ఈ మాట విజయసాయిరెడ్డి చెప్పక్కర్లేదు. దూరం నుంచి చూసే వాళ్ళకి కూడా కనిపిస్తుంది. విజయసాయిరెడ్డి ఎవరు? వైఎస్ కుటుంబానికి విధేయుడు. వ్యక్తిగత ఆడిటర్. జగన్‌తో పాటు జైలుకు వెళ్ళిన వ్యక్తి. జగన్ వ్యాపార రహస్యాలు తెలిసిన మనిషి. ఢిల్లీలో లాబియింగ్ చేసిన రాజ్యసభ సభ్యుడు. అతడే జగన్‌కి దండం పెట్టి వెళ్ళిపోయారు. జగన్‌ని దూరం పెట్టిన వాళ్ళు, జగన్‌కి దూరమైన వాళ్ళ సంఖ్య తక్కువేం కాదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌమ్యుడు, వివాదరహితుడు. పార్టీని వదిలి టీడీపీలో ప్రశాంతంగా పదవుల్లో ఉన్నారు. మాగుంట వెళ్ళిపోయారు. చివరికి బంధువు బాలినేని కూడా. వివాదరహితుడు. కృష్ణదేవరాయల్ని పార్టీ నుంచి పంపి నోటి దురుసు అనిల్‌ని పోటీ చేయించారు. అనిల్‌కి పల్నాడుకి ఏంటి సంబంధం? రాజశేఖర రెడ్డి హయాంలో కూడా పార్టీ మారిన వాళ్ళున్నారు. వాళ్ళెవరు వైఎస్‌ని పల్లెత్తు మాట అనలేదు. వైఎస్ కూడా తనకు దూరమైన వాళ్ళని శత్రువులుగా చూసేవాళ్ళు కాదు. ఎలాగోలా కలుపుకొని పోవడానికే ప్రయత్నం చేసేవాళ్ళు. జగన్‌కి పట్టు విడుపులైతే తెలియవు. అదే తన బలమనే భ్రమలో ఉన్నాడు. తన చుట్టూ బలవంతులు ఉంటే తాను ఇంకా బలపడతాననే నమ్మకం వైఎస్‌ది. కేవీపీ, ఉండవల్లి, బొత్స, గల్లా అరుణ, పొన్నాల, ధర్మాన, సబిత ఇలా ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. వీళ్ళంతా మాట తీరు, పరిజ్ఞానంతో కాపు కాసేవాళ్ళు. తన చుట్టూ బలహీనులు ఉంటేనే తను బలంగా ఉంటానని జగన్ నమ్ముతున్నారని తెలుస్తోంది. అందుకే నోరున్న వాళ్ళు తప్ప బుర్ర ఉన్న వాళ్ళని దగ్గర పెట్టుకోలేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆయన హయాంలో మంత్రులంతా డమ్మీలే. ఆయన ప్రభుత్వ విధానాల గురించి సలహాదారుడు మాట్లాడడం ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా చూసామా? విన్నామా? అదే జగన్ ప్రత్యేకత. తండ్రి నుంచి ప్రజల అభిమానాలు అనే డిపాజిట్‌ని జగన్ పొందాడు. 15 ఏళ్లలో డిపాజిట్ మొత్తం డ్రా చేసుకొని వాడేశాడు. అకౌంట్ ఖాళీ. ఇక చేయాల్సింది సొంత యుద్ధమే. తల్లి, చెల్లిని కూడా ప్రత్యర్థులుగా మార్చుకున్న వైఎస్ కుమారుడు జగన్ ఆల్రెడీ తన పాలన ఫలితాల్ని చూశాడు. నీళ్లలో మునిగే వాళ్ళను రక్షించడం రాజశేఖర రెడ్డి ప్రత్యేకత. అయితే తాను నీళ్లలో ఉండి అందరిని లాగడం జగన్ ప్రత్యేకత. చంద్రబాబు తప్పిదాలే తనని గెలిపిస్తాయని నమ్ముతున్నాడు కానీ, తన తప్పిదాలను గుర్తించే స్థితిలో జగన్ లేడు. అసెంబ్లీకి వెళ్లి క్రియాశీలక ప్రతిపక్షంగా జనంలో ఉంటూ వాళ్ళ అభిమానాన్ని గెలుచుకోవాలని కానీ, చంద్రబాబు బ్యాట్ తిప్పలేక ఔట్ అయితే మైదానంలోకి వెళ్ళాలని అనుకోవడం జగన్ భ్రమ. అయినా జగన్‌కి తెలియంది ఏమంటే ఈసారి బాబు ఆట మార్చాడు. నమ్మిన వాళ్ళని దూరం చేసుకునే వాళ్ళు అధికారానికి కూడా దూరమవుతారు. అయినా జగన్‌కి ఇవన్నీ వినిపించాలంటే కోటరీ దాటుకొని వెళ్ళాలి. జగన్ చుట్టూ సౌండ్ ప్రూఫ్ బిగించేశారు. ఆయన అధికారంలోకి రావాలనే కోరిక వాళ్ళెవరికీ లేదు. జగన్‌కి కూడా ఉన్నట్టు లేదు. అయినా చంద్రబాబుకి అన్నీ కలిసి వస్తున్నాయి. జగన్‌కి అనుకూల శత్రువులు ఉన్నంత కాలం హెరిటేజ్ చల్లటి మజ్జిగ తాగి చంద్రబాబు కూల్‌గా ఉండవచ్చు.